నా పేరు మేడవరు భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి చాలా విచారకరంగా ఉందండి. ఎందుకంటే ఈ రైతులకి, పశువులకి ఇక్కడ వేసవికాలం టైంలో ఒక చెరువు అండి ఇది. ఈ వేసవికాలం టైంలో ఉపయోగపడే చెరువుని అర్ధంతరంగా నైట్ పూర్తి చేశారండి. ఈ స్థలం మున్సిపాలిటీకి సంబంధించిందండి. మున్సిపాలిటీ స్థలాన్ని పోతే మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి చేయారా, కొంత ఏమన్నా ఎవరికైనా లీజుకి ఇచ్చారా ఏంటి అని మేము ఎంక్వైరీ చేస్తే కబ్జా చేశారండి. ఆ కబ్జా చేసింది ఎవరు? మరి పోలీస్ యంత్రాంగం ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఉంది, మున్సిపాలిటీ వారు ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారండి? మళ్ళీ మినిస్టర్ గారు క్యాంప్ ఆఫీస్ ఉందండి వెనకాల. మినిస్టర్ గారు క్యాంప్ ఆఫీస్ వెనకాల ఇలా దౌర్జన్యంగా పూర్తి చేస్తే మరి మామూలు ప్రజల పరిస్థితి ఏంటండి? గవర్నమెంట్ ఆస్తులను కాపాడవలసిన వారే నిమ్మక నీరు ఎత్తినట్టు మెల్లగొని కూర్చున్నారండి. దీని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ విషయం మీద మేము ఎంతవరకు వెళ్తా కూడా మేము రెడీగా ఉన్నామండి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నామండి, అన్యాయంగా ఇది పూర్తి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరియు అసలు పూడ్చింది ఎవరు అన్నది తేల్చాలండి. ఎవరు ఆస్తం ఉంది, ఎవరు ప్రభుత్వంలో ఇవన్నీ చేశారు తెలియకపోతే కనుకండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరాహార దీక్ష చేత కూడా రెడీగా ఉన్నామండి. వెళ్ళిన వారు అర్జెంటుగా 2-3 రోజుల్లోనే దీని మీద స్పందించి ఇది యథావిధిగా ఎలాగుందో అలాగా తయారు చేసి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామండి.